अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। శ్రీ శివరామ దీక్షిత పరంపరా సాంప్రదాయ గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 101వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, లేనెరుకను భయలందున లేనే లేదనక ఇతరులేల పలికిరో, లేనిది కలదని పిదపను లేనే లేదనుచు సిగ్గు లేక ఈ లీలా, చీవినాకే చే కాకు నీకేలా, మేనంద శుద్ధము తానల్దుకొని మళ్ళీ పుని కడిగిన రీతి నవ్వును సిగ్గుక ఇంత లేక ఈ లీలా, చీవినాకి చీకాకు నీకేలా అని అంటున్నాడు. లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులేల పలికిరో, లేనిది కలదని పిలుపదు మళ్ళా లేనిదని చెప్తున్నారు కదా. అంటే ఈ ఎరుక బయలందు ఉన్నదా లేదా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అచల ఋషుల యొక్క సిద్ధాంత భావము, బయలులో ఈ ఎరుక లేనే లేదు అని అచల ఋషి సిద్ధాంతము. మరి లేనే లేదు అన్నప్పుడు మళ్ళీ ఈ లేని దానిని ఇతరులేమని చెప్పినారు అంటే, ఆ లేని దానినే ఉన్నది అని ఇతరులు చెప్పినారు. ఇతరులు అంటే ఎవరు అంటే మతవాదులు కానివ్వండి, లేక వేదాంతులు కానివ్వండి, లేక ఇతరత్ర బోధలు ఏవైతే ఉన్నాయో, ఒక పరిపూర్ణ బోధ తప్ప ఇతర బోధలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఎరుకను నిలబెట్టి సత్యమని చెప్పినవే. మరి ఎలా అది ఎరుకని వాళ్ళు ఇతరులు మరి ఉపనిషత్తులో కానీ వేదములలో కానీ అవన్నీ ఏం చెప్తున్నాయి? కొన్ని ఉపనిషత్తు, అనంత ఉపనిషత్తు ఈ జగత్ అంతా కూడా మిథ్యాస్వరూపమైనటువంటిదని మనకు కొన్ని ఉపమానాలు ఇచ్చినారు కదా. కుందేటి కొమ్ము ఉన్నదా అంటే లేనే లేదు. కుందేటి కొమ్ము ఒకవేళ లేదని ఎట్లా నిర్ణయం చేసినావో జగత్తు కూడా లేనే లేదు. మరి ఆ విధంగానే ఇక్కడ కర్ర యందు దొంగ ఉన్నాడా అంటే లేడు. ఆ కర్ర యందు దొంగ ఉన్నట్లు తోస్తున్నది కదా, కాబట్టి కర్ర మాత్రం ఉంటుంది కదా. ఆ కర్ర అనేటువంటి దాని యందు దొంగ తోసినాడు అనేటువంటిది మరి అది లేనే లేదు కదా. కాబట్టి కర్ర ఉంటే కదా దొంగ తోసేది. కర్రనే మొద్దే లేకుంటే అక్కడ దొంగవాడు ఎట్లా కనబడ్డాడు అంటే, తాడు రజ్జు సర్పం అనేటువంటిది ఆ తాడు పాముగా మారిందా? ఎన్నడూ మారలేదు. కాబట్టి మారినటువంటిది అంది మిథ్యాస్వరూపము, లేనిది మాయా అని చెప్పినారు వాళ్ళు. దేనిని అంటే ఈ జగత్తు అంతా కూడా అది మిథ్యాస్వరూపము, మాయాస్వరూపము అని అన్నారు. మరి మిథ్యాస్వరూపము, మాయాస్వరూపము మరి జగత్తు అయితే, మరి జగత్తుకు కారణమైనటువంటి వస్తువు ఏది? సృష్టికి పూర్వంగా ఉన్నటువంటిది ఏ మూల పదార్థం అయితే ఉన్నదో ఆ మూల పదార్థమును వాళ్ళు అది మరి తోచని లేదు. దాని అందు ఇది మూల పదార్థమైనటువంటి ఆ బ్రహ్మమునందు ఈ జగత్తు అనేటువంటిది తోచింది. కాబట్టి జగత్తే మిథ్య, జగత్తే మాయా స్వరూపము అని చెప్పి వాళ్ళు చెప్పినారు కదా. మరి అది మరి జగత్తుగా మార్పు చెందింది ఏంటిది ఇక్కడ అంటే, పంచభూతాలతో మార్పు చెందినటువంటిది జగత్తు అని అన్నారు. అంటే ఈ జగత్తు అనేటువంటిది పంచభూతములతో
పరిణామం చెందినంతా కూడా ఇది అది వాయువు ఆకాశం యందు అవకాశం ఇచ్చినట్టు ఆకాశం యందు ఈ వాయువు వచ్చి మరి ఆ వాయువు జలము అగ్ని పృథివీ ఈ ఓషధులు ఇవన్నీ పరిణామం చెందినాయి కదా. మరి అవిటికి మూల కారణమైనటువంటిది ఆకాశము కదా. మరి ఆకాశం అనేటువంటిది బయలే, అది పూర్ణ బయలు కానీ అది మరి అదే నిజ బయలు అని చెప్పి మనకు వేదాంతంలో చెప్పినారు. మతవాదులు కూడా దాన్ని నిలబెట్టినారు. మరి ఏది ఉంటే ఇక్కడ అంటే ఎరక అనేటువంటి ఆత్మ అనేటువంటిదే ఇది బయలు, ఈ ఆకాశము బయలు, మరి అది ఆత్మ అనేటువంటిది బట్ట బయలు అని కూడా చెప్పినారు వాళ్ళు. కానీ ఇక్కడ మరి అచల ఋషులు ఏమని నిర్ణయం చేసినారు అని అంటే ఈ జగత్తు అనేటువంటిది ఇది నగల రూపకంగా వస్తువు రూపకంగా ఉన్నది, తోచి కనబడుతుంది కదా. ఈ జగత్తంతా కూడా పంచభూతములతో కూడుకున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఎట్లా ఉంది ఇది అంటే ఇది బంగారము నగల వలె, అంటే ఎన్నో నగలుగా బంగారమే నగలుగా పరిణామం చెందినట్లు ఈ జగత్తుగా పరిణామం చెందినంతా కూడా మిథ్య అంటున్నావు కదా. మరి ఆ బంగారమే ఈ యొక్క జగత్తుగా ఈ నాణ్యాలుగా పరిణామం చెందిందా, లేకుంటే బంగారము లేకపోయి మరి ఏది పరిణామం చెందింది? బంగారం ఉంటేనే కదా. ఆ బంగారమే నగలుగా పరిణామం చెందింది అన్నప్పుడు ఆ నగల యందే బంగారం ఉంది, కానీ మళ్ళీ బంగారం అనేటువంటి వస్తువు వేరే ఉన్నదా అంటే లేదు. బంగారమే ఈ ఒక నగలే బంగారమే నగ. అది ముద్దగా ఉన్నప్పుడు బంగారం అన్నావు, అది నగలుగా మార్పు చెందినప్పుడు, అది ఎన్నో నగలుగా మార్పు చెందినప్పుడు అది వస్తువు అన్నాము. కాబట్టి ఆ వస్తువు యందే ఆ యొక్క జగత్తు అనేటువంటి వస్తు పరిణామైనటువంటి రూపాదుల యందే మరి ఈ బంగారం ఉంది కదా, నగల యందే బంగారం ఉన్నట్లు మరి జగత్తు అనేటువంటిది దేనివల్ల పరిణామం చెందింది అని అంటే ఆ ఆత్మ నుండే పరిణామం చెందింది. కాబట్టి మరి ఆత్మ అనేటువంటిది మళ్ళీ ఎక్కడ ఉంది అని అంటే మళ్ళీ జగత్తులోనే ఉన్నదని చెప్పి దీక్షితుల వారు అచల సాంప్రదాయమైనటువంటి మహర్షులు దీన్ని కనుగొన్నారు. కాబట్టి మరి పరిశోధించి చూసాగా అచల ఋషులు పరిశోధన చేసినప్పుడు మరి ఇది అసత్యమైనటువంటిది జగత్తు అని చెప్తున్నారు కదా. మరి అసత్యమైనటువంటిది జగత్తు అన్నప్పుడు మిథ్యాస్వరూపము ఇది లేనే లేదన్నప్పుడు మరి దేనివల్ల అది వచ్చింది, దేనివల్ల వచ్చింది అంటే ఆ యొక్క బంగారమైనటువంటి బ్రహ్మమే బంగారం. కాబట్టి ఆ బ్రహ్మమే ఇది నగలుగా పరిణామం చెందినట్లు మరి ఆ బ్రహ్మం అనేటువంటి బంగారమే అదే జగత్తుగా పరిణామం చెందింది అన్నప్పుడు మరి ఆ జగత్తు లోపట్నే తాను ఉన్నాడు, కానీ జగత్తుకు మరి మీరి ఉన్నాడా అంటే లేడు. జగత్తు ఎప్పుడైతే మిథ్య అంటున్నావో మరి ఆ జగత్తుతో పరిణామం చెందినటువంటి తాను కూడా మిథ్యనే కదా, అది కూడా మాయనే కదా అని చెప్పి మనకు అచల ఋషులు కనుగొన్నారు. కాబట్టి వేదాంతము ఇతరులు చెప్పినటువంటిది ఏమన్నారు ఇక్కడ అంటే అది ఆకాశము బయలైనటువంటిది. ఆ బయలైనటువంటి మాట ఏదైతే ఉన్నదో అది ఆకాశ బయలు, అది పరమాత్మ బయలు, అది పరమాత్మ సత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, బుద్ధమైనటువంటిది అని చెప్పినారు కదా. మరి దానిని ఇక్కడ మరి ఏదైతే పరిణామం అంటే అది బీజవృక్ష న్యాయము అన్నప్పుడు బీజము ఎప్పుడైతే పతనమైందో అది వృక్షాకారం చెందింది కదా. అది వృక్షాకారం చెందినప్పుడు మరి ఆ వృక్షాకారం చెందిందంతా కూడా మరి ఆ వృక్షాకారం ఎప్పుడైతే ఈ బీజం వృక్షాకారం చెందిందో మరి ఆ వృక్షాకారం అనేటువంటి దాని అందే మరి ఆ యొక్క పండ్లు కాయలు మరి దాని స్వస్వరూపం అంతా ఎక్కడ ఉంది మళ్ళీ అక్కడ అంటే మళ్ళీ కాయల రూపంలో ఉన్నది. అది మామిడి చెట్టు ఒకటి చూసినట్లయితే ఆ మామిడి మన మామిడి పండుని ఆ పిక్క అందులో మనం భూమిలో నాటినట్లయితే అది పతనమయ్యి అది వృక్షాకారం చెందుతుంది కదా. వృక్షాకారం చెంది మరి అది పండ్ల రూపంలో ఎక్కడ కనబడుతుంది మళ్ళీ ఆ పండు అనేటువంటిది అది మళ్ళీ కొమ్మలలో చిగురించినటువంటి పల రూపకంగా మనకు అది కనబడుతుంది అన్నప్పుడు ఆ పండులో పట్టినే ఉంది కదా. మళ్ళీ అది మరి వేరే ఉన్నదా అంటే లేదు. మరి అందుకొరకు అది పండు అక్కడ పిక్క ఏమైంది, అది పతనం చెందింది. అట్లనే ఉన్నదా, అది ఉండి మళ్ళీ ఇది జగత్తు ఇది చెట్టు వృక్షం పరిణామం చెందిందా అంటే చెందలేదు. కాబట్టి ఆ పిక్క అనేటువంటిది నాశనం అయినప్పుడే దాని లోపల ఎప్పుడైతే మొలక వచ్చిందో ఆ పిక్క నాశనం అవుతుంది, నశిస్తుంది. మరి అదంతా వృక్షాకారం పొందినప్పుడు అదంతా వృక్షాకారం అంతా కూడా అది ఉన్నది. ఎలా ఉన్నది అన్నారు అని అంటే రసో వై స్వహ అని అన్నారు. అంటే రసో వై స్వహ అంటే ఆ రసం అంతా కూడా మరి అది ఒక చెట్టులో పట్టిన ఉంది కదా. బోధయందు రసం ఉన్నది, మరి కొమ్మల యందు రసం ఉన్నది, మరి ఆకుల యందు రసం ఉన్నది,
మరి ఫలముల యందు పుష్పముల యందు రసం ఉన్నది, ఆకుల యందు రసం ఉన్నది. మరి ఆ ఫలములో కూడా మామిడి పండులో కూడా అది రసమే ఉన్నది. ఆ పండంతా కూడా రసమే ఉంది కదా. మరి అందుకొరకే మరి ఏమన్నారు ఇక్కడ అంటే రసో వైస్వహ, అదంతా కూడా మరి దేన్ని ఆవరించి దేని లోపట ఉంది మరి అది అంటే ఆ బ్రహ్మం అనేటువంటిది అంటే ఆ చెట్టులోనే ఉన్నది కానీ చెట్టుకు అతీతంగా లేదు. కాబట్టి ఈ చెట్టు లోపట ఉన్నది అన్నప్పుడు మరి ఈ చెట్టు అంతా కూడా వృక్షము జగత్తు కదా. మరి ఆ బీజం ఏమైపోయింది అంటే బీజము పతనమయ్యి వృక్షాకారం పొందింది. కాబట్టి మళ్ళీ ఆ వృక్షం లోపటనే తాను ఉన్నాడు కానీ మరి వేరే ఉన్నాడు అంటే లేదు. వృక్షాన్ని విడిచి మరి ఆ యొక్క బీజము లేదు, బీజాన్ని విడిచి వృక్షము లేదు. కాబట్టి బీజము ఆ వృక్షాకారం ఎప్పుడైతే చెందిందో ఆ వృక్షాకారం లోపటనే మళ్ళీ ఆ మామిడి పండు అనేటువంటి దానిలో పట్టినే రసరూపకంగా ఉన్నాడు అని అన్నప్పుడు మరి ఇక్కడ బ్రహ్మము అట్లనే ఉన్నాడు అని అనేటువంటి మాట, బ్రహ్మం ఎప్పుడైతే అది పరిణామం చెందిందో అది ఎలా ఉంది మరి అంటే సూత్రాత్మ స్వరూపముగా ఉన్నది. కాబట్టి జగత్ అనేటువంటి సర్వ ఉపాధుల యందు కూడా ఏదైతే కనబడుతుందో ఈ సర్వ ఉపాధి ఏ ఏ ఉపాధిని చూస్తున్నావో ఆ ఉపాధి అంతా కూడా ఉపాధి అందే తాను ఉన్నాడు కానీ ఉపాధిని వదిలి తాను లేడు. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ బంగారము నగలుగా మారి పరిణామం చెందిందో ఆ బంగారం యందు ఇప్పుడు మనము ఆ యొక్క బంగారం అనేటువంటి ఉంగరాన్ని మనం చేతికి పెట్టుకుంటున్నాము. అంటే వెండి లోహంతో చేసినటువంటి ఇత్తడి బంగారాన్ని కూడా పెట్టుకుంటే ఆ ఉంగరం అది బంగారం అవుతుందా? అది ఇత్తడి, అది లోహం అనేటువంటిది బంగారు ఛాయతో కనబడుతుంది కానీ అది బంగారమా అంటే కాదు. అది ఏమైంది ఇప్పుడు అంటే అది ఇత్తడిదే. అంటే ఏమైపోయింది ఇక్కడ అంటే ఆ యొక్క ఆ యథార్థ జ్ఞానం ఏదైతే ఉన్నదో యథార్థ జ్ఞానంతో చూడలేక అన్యథా జ్ఞానంతో చూచి ఈ యొక్క వెండి ఉంగరాన్ని ఈ యొక్క బంగారు కలర్తో పోసినటువంటి దానిని బంగారం అనుకుంటున్నారు కానీ నిజానికి అది బంగారము కాదు. బంగారు ఉంగరము మరి ఇత్తడి ఇది కూడా అట్లే ఉంటుంది కదా. కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినటవేమో అన్నాడు కదా. మరి ఆ విధంగా కనకం అనేటువంటిది కంచు కూడా అట్లే ఉంటుంది కదా. ఆ కంచు అనేటువంటిది కూడా లోహంతో తయారు చేసినటువంటి ఉంగరాలు మనం ఇప్పుడు దాన్ని ఏమంటామంటే భోగరు ఉంగరాలు అంటాము. అంటే లేక భోగరు ఉంగరాలు లేక ఇంకా ఏమంటున్నారు అంటే 1 గ్రామ్ గోల్డ్ అని అంటున్నారు. అంటే 1 గ్రామ్ గోల్డ్ అవుతుందా అంటే కాదు. కాబట్టి దాన్ని చూసి గోల్డ్ అని అనుకుంటే అది ఏ జ్ఞానము అని అంటే అది అన్యదా జ్ఞానమే కానీ యథార్థ జ్ఞానము కాదు. కాబట్టి మరి ఇక్కడ అచల ఋషులు చెప్పినటువంటిది యథార్థ జ్ఞానముతో ఆలోచన చేసినప్పుడు మరి ఆ యొక్క మరి అది ఎంతటా ఉన్నదా, ఇది ఆవరణం రూపమైనటువంటిదే కానీ ఈ బయలు మరి అది ఆవరణం విడిచి లేదు కదా. ఈ చెట్టును విడిచి రసం ఉన్నదా, రసమును విడిచి చెట్టు ఉన్నదా అంటే రసమును విడిచి చెట్టు లేదు. ఆ యొక్క పిక్కనే రసారూపమైనటువంటి ఒక వృక్షంగా ఎప్పుడైతే మార్పు చెందో వృక్షం అంతా కూడా తానే ఉన్నది అన్నప్పుడు అది ఒక ఉపాధి గతమైనటువంటిదే కదా. కాబట్టి ఉపాధిగతమైనటువంటి వస్తువులే అందే ఇది ఉన్నది కానీ ఈ ఆత్మ అనేటువంటి స్వరూపం అనేటువంటిది సూత్రప్రాయముగా అది దారము వలె అన్ని ఉపాధులే అందు తానే ఉన్నది. కాబట్టి ఆత్మ పరిణామం చెందింది కాబట్టి మరి దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే అస్థి భాతి ప్రియం నామరూపంశ పంచకం ఆదత్రయం బ్రహ్మరూపం మాయారూపం తత్వోద్వయం అని అన్నారు. అంటే 2 ఏమో మాయాస్వరూపము, 3 ఏమో బ్రహ్మస్వరూపము అని చెప్పినారు. అంటే ఈ పృథివీ జలంలో చూసుకున్నట్లయితే మనం ఈ పృథివీ జలములతో కనబడి నామరూపకమైనటువంటిది అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క అగ్నితత్వంతో కూడినప్పుడు ఈ యొక్క మూడిటితో కూడినటువంటిది కుండ కదా. ఈ కుండ అనేటువంటి పదార్థం ఎప్పుడు వచ్చింది అంటే ఈ 3 వస్తువులు కుండ అంటున్నాము. ఆ కుండ అని ఎప్పుడైతే అంటున్నామో మనము ఆ కుండ ఈ పృథివీ జలము అగ్నిలతో కాలినప్పుడు అది కుండ అనేటువంటి ఒక ఘన పదార్థముగా మనకు అది కనబడినప్పుడు కుండ అంటున్నాము. కాబట్టి ఆ కుండ అనేటటువంటిది ఈ 3 ఏవైతే ఉన్నావో ఇప్పుడు అగ్ని జలము, కాబట్టి అగ్నిని విడిచిపెట్టేది అగ్ని ఇక్కడ ఈ పృథ్వీ జలముల యందే అది దాగి ఉన్నది. కాబట్టి దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే ఈ 2 కూడా మాయాస్వరూపము అని అన్నారు. అన్నప్పుడు ఈ పృథ్వీ జలముతో కూడినటువంటిది అగ్నిలో కాల్చినటువంటి కుండ ఎప్పుడైతే తయారైందో మరి ఈ కుండ యందు ఆ 3 కూడా ఉన్నాయి కదా. ఏ 3 అంటే వాయువు, ఆకాశము, ఆత్మ. ఆ కుండను ఎప్పుడైతే మనం నీటిలో మూస్తున్నామో అది బుడబుడ శబ్దం వస్తుంది అన్నప్పుడు మరి వాయువు ఉంటేనే కదా ఆ శబ్దం బయటకు వచ్చింది అన్నప్పుడు ఉంటేనే బయటకు వచ్చింది. మరి ఆ శబ్దం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కుండని ఇట్లా కనకన మనం కొట్టినప్పుడు కొట్టినప్పుడు అది కనకన వస్తుంది కదా. అది శబ్దం ఉంది అంటే ఆకాశం దాని అందే ఉన్నది.
మరి శబ్దం ఎక్కడనైతే ఉన్నదో అది నేను కుండ అని మనం పలుకుతున్నాం కదా, అది కుండ అని చెప్పకనే చెప్తుంది కాబట్టి ధ్యానంది కూడా జ్ఞానం అనేటువంటి ఆత్మ ఉన్నది అన్నప్పుడు ఈ మూడిటితో కూడుకున్నటువంటిది సూక్ష్మము, ఈ మూడిటితో కూడుకున్నటువంటిది స్థూలము. కాబట్టి ఈ స్థూల రూపమైనటువంటిదేమో జగత్తు, ఈ సూక్ష్మ రూపమైనటువంటి ఆత్మస్వరూపము పరమాత్మ అని చెప్పి, బ్రహ్మము అని చెప్పి, ఆకాశం అని చెప్పి, ఆత్మ అని చెప్పి, దాన్ని బయలని చెప్పి వాళ్ళు ఏదైతే ఉన్నదో దానికి కూడా బయలని పేరు ఉండడం వలన వేదాంతంలో ఆకాశస్య గుణశబ్దో ఆకాశం, అది బయలు. కాబట్టి ఆ బయలు అది దేనికి తావేది కాబట్టి ఆకాశ బయలు అనేవాళ్ళు నిజ బయలు, పరాబయలు, దాన్ని అదే పరాకాశం అనేటువంటిదే పరబయలు, అది నిత్యము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దాని అందు మరి తోచిందే కదా. మరి ఇది ఎప్పుడైతే బంగారం పరిణామం చెంది నగల రూపముగా అది మార్పు చెందిందో మరి ఆ నగల అంతే తానున్నది కదా, తాను విడిచి లేదు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ కుందేటి కొమ్ము అన్నప్పుడు కుందేటి కొమ్మును కుందేటిని విడిచి కొమ్ము ఉన్నదా అంటే లేదు. తాడు అన్నప్పుడు అది తాడుని విడిచి పామున్నదా అంటే లేదు. కాబట్టి భ్రమ చెందుతున్నావు, దాన్ని భ్రాంతి లేక చేసుకోమని చెప్పినారు. కాబట్టి ఆ ఉన్న వస్తువు యథార్థమేది ఇక్కడ అంటే బ్రహ్మము సత్యం అని అన్నారు. కాబట్టి బ్రహ్మము అది యథార్థ జ్ఞానంతో చూసినట్లయితే అది మరి అచల ఋషుల యొక్క యథార్థ జ్ఞానంతో చూసినప్పుడు అది ఏమైంది అంటే అది అంతనా కొంతనా అంటే అది కొంత లోపడిదే, కొంతనే అని చెప్పి తేలిపోయింది. కాబట్టి కొంత అయినటువంటిది ఏదైతే మూడు నీవు బ్రహ్మం అంటున్నావో, రెండు మాయారూపం అంటున్నావో, ఈ మార్పు చెందిందంటే ఏంటిదయ్యా మరి అంటే ఆ బ్రహ్మమే. అంటే ఆ బ్రహ్మము అది మరి మార్పు చెందుతుంది కదా, మరి జీవ జగత్తుగా మార్పు చెందింది కదా, జీవేశ్వర జగత్తుగా మార్పు చెందింది కదా, జనన మరణములతో కూడుకున్నది కదా, మరి అదంటే దాని స్వభావము అని అంటారు వాళ్ళు. దాని స్వభావం జగత్తుగా మార్పు దాని అందు తోచింది కానీ దాని స్వభావం అది కాదు, దాని ఉన్నది ఉన్నట్లే ఉన్నది అని చెప్తారు. కానీ ఉన్నది ఉన్నట్లు అక్కడ ఉంటే మరి ఇదంతా జగత్తు ఏది పరిణామం చెందిందంటే అది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే దాని స్వభావం అంటారు, ఎందుకంటే దాని స్వరూప లక్షణం అంటారు దానికి. లేకుంటే ఇంకా వేదాంతంలో కొన్ని మాటలు మనకు చెప్పినారు కదా, అలాంటి మాటలు చెప్పి మనకు దానిని అదే బయలని చెప్తారు. కాబట్టి ఏ అస్థిభాతి ప్రియం నామరూపం పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తదోద్వయత అని వాళ్ళే చెప్పినారు కదా. ఈ రెండు మాయ అని, మరి రెండు మాయ అయితే మరి ఎక్కడి వచ్చినాయి, మరి రెండు మూడు కూడా ఈ అగ్ని అనేటువంటిది, ఈ జలం అనేటువంటిది, పృథ్వీ అనేటువంటిది దేని నుండి వచ్చినాయి, మరి వాయువు నుండి కదా. వాయువుకు ఆధారం ఏది ఆకాశమునకు ఆధారం ఏది ఆత్మనే కదా. దాని నుండి మరి పరిణామం చెందినట్టు ఈ మూడేమో అసత్యమో ఆ మూడేమో సత్యమా అని చెప్పి అచల ఋషులు ఎప్పుడైతే మరి పరిశోధన చేసినారో దాని నుండే ఇవి వచ్చినాయి. కాబట్టి ఇదంతా అది సూక్ష్మము, ఇది స్థూలము, కాబట్టి ఇది గుర్తెరిగే శరీరము అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ణయం చేసినారు. కాబట్టి మరి వేమన కూడా అన్నాడు కదా, ఏమని అని అంటే మరి ఆకాశ బయలులో అన్నప్పుడు ఈ ఆకాశం యందే సర్వం పుట్టి లేకపోతున్నాయి కాబట్టి ఇది ఆకాశము పరాకాశమైనటువంటిది పరిపూర్ణమని మతవాదులు ఇతరులు వేదాంతులు చెప్పిన దానినే మనకు వేమన కూడా అన్నాడు. ఏమనంటే బయలందు బుట్టు సర్వము బయలందే లీనమగును, బ్రహ్మం అనగా బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బయలు వేమ అని అన్నాడు. అంటే ఆయన ఏ బయలుగా చెప్పినాడు, బయలందు బుట్టు సర్వము బయలందే లీనమగును అన్నప్పుడు ఆ బయలనేటువంటిది ఆకాశం యందు మరి అన్ని సర్వం పుడుతున్నాయి కదా, పుట్టి మరి తనయందే లీలమవుతున్నాయి కదా. మరి ఆ బయలును తెలుసుకుంటే అదే బ్రహ్మము, అది ముక్తి అని చెప్పి మనకు వేమన కూడా చెప్పినాడు. అంటే ఏ బ్రహ్మముని చెప్పినాడు అంటే మాయా బ్రహ్మముని ఆయన ముక్తి అని చెప్పినాడు. కాబట్టి ఈ ఆత్మని ఆవరించి ఉన్నది ఏది ఇక్కడ అంటే ఆత్మను ఆవరించి ఉన్నది ఆకాశమే. కాబట్టి ఆత్మకు శరీరం ఏదిగా ఉన్నది ఇక్కడ, ఆత్మకు శరీరం ఏదంటే ఆకాశమే. మరి అన్నప్పుడు ఆకాశం ఎప్పుడైతే శరీరం అయిందో ఆత్మకు, మరి ఆకాశం అనేటువంటి ఆవరణ లోపట్నే ఆత్మ ఉన్నది. మరి దాని అందే వాయువు వచ్చింది, దాని అందే అగ్ని వచ్చింది, దాని అందే జలం వచ్చింది, దాని అందే పృథివీ వచ్చింది, దాని అందే 84 లక్షల జీవోపాధులు అనేటువంటి జగత్తుగా పరిణామం చెందింది. 84 లక్షల జీవోపాధులు అన్నప్పుడు మరి ఏది అవకాశం ఇచ్చింది ఇక్కడ అంటే అది ఆకాశ బయలే. కాబట్టి ఆకాశ బయలు అనేటువంటిది అది అవకాశ బయలే అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ధారణ చేసినారు. కాబట్టి మరి ఏ బ్రహ్మమును బట్టబయలు అని అంటున్నావో ఆ బ్రహ్మమే పరిణామం చెందింది అన్నప్పుడు ఆ బ్రహ్మమునకు ఆవరణ రూపమైనటువంటిది అది అవ్యక్తము. మరి ఇక్కడ అదే ఆత్మ, దానికి ఆవరణమైనటువంటిది ఆకాశము, దాని అందే ఉన్నవి అంటే కొన్ని సత్యము కొన్ని అసత్యము. అంటే మనకు వీరాచారి మహాప్రభువులు కూడా మనకు అతని యొక్క తత్వాలలో
ఇవి తలలేని మొండెము లాయయిల భూతములు అని మీరు చెప్పినటువంటి మాట తలలేనిది. అవి మొండెము చెప్తే ఆ తలలేనుకుంటే ఆ చైతన్యం ఏం పని చేస్తుంది, మొండెం ఏం పని చేస్తుంది అంటే ఏమి పని చేయదని కూడా ఒక తత్వంలో చెప్పినారు. ఏమని అంటే, ఎంత మోసము చేసెరా ఈ మాయ ఎరుక ఎడలేకనే తోచెరా, వింతగను ఆకాశమందున అంతరేంద్రియములు జనించి కొంత వెష్టి సమిష్టి జ్ఞానము ఇంత మూలము లేకపాయెను, ఎంత మోసము చేసెరా ఈ మాయ ఎరుక ఎడలేకనే తోచెరా. వాయువగ్ని జలంబులో తలలేని మొండెములాయ ఇల భూతంబులో, వేయి విధముల విమర్శించిన కాయమింద్రియ విషయ సంఘము మాయనే ఆకాశభూతము అచలమని భ్రమయించినట్లు, ఎంత మోసము చేసెరా ఈ మాయ ఎరుక ఎడలేకనే తోచెరా అని అన్నాడు. వాయువు అగ్ని జలంబులు తలలేని మొండెములాయే ఇలా అంటే భూమితో కలిపితే నేను ఇక్కడ అంటే 4 వాయువు అగ్ని జలము తలలేని మొండెములాయే ఇలభూతంబులు. ఇలా అంటే భూమితో కలిపితే ఈ 4 భూతములు అనేటువంటివి ఇవి దేని నుండి వచ్చినాయి అని అంటే వాయువు నుండి. వాయువు ఎప్పుడైతే అది ఎప్పుడైతే చలనం కలిగిందో, ఆ ఆకాశంలో ఎప్పుడైతే చలనం కలిగిందో అదే వాయువుగా మార్పు చెందింది. ఆ ప్రాణమే మరి వాయువుగా మార్పు చెంది అది అగ్ని జలము పృథివీ అనేటువంటిదిగా పరిణామం చెంది 4 వీటి వలననే జగత్తు అంతా ఏర్పడింది అని చెప్తున్నారు కదా. మరి ఆ ఆకాశము అది బయలు అన్నప్పుడు దాని అందు ఇదంతా కూడా వాయువు అగ్ని జలము పృథివీ ఇదంతా కూడా 84 లక్షల జీవోపాధులైనటువంటి జగత్తు అంతా తోచింది. దాని అందు మీరు చెప్తున్నటువంటి మాట ఎలాంటిది అంటే, ఇది తలలేని మొండెము ఆయల భూతంబులో. ఈ మొండెము ఇవేవి వాయువు అగ్ని జలము పృథివీతో కూడుకున్నటువంటి ఈ 4 కాళ్ళు 4 చేతులు నడుము ఇదంతా ఒక మొండెము. ఈ మొండెం ఏమైనా పనిచేస్తుందా తల లేనప్పుడు? ఆ తల ఒకవేళ ఎగిరిపోయినట్లయితే తల లేనికుంటే ఈ యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ మొండెము కానీ ఏమైనా పనిచేస్తుందా అంటే అవి పని చేయవు. అవి ఏమి పని చేయవు. మరి ఏది ఉంటే పనిచేస్తుంది? తల ఉంటే పనిచేస్తుంది. ఇప్పుడు తల అంటే ఏది? ఆ తల అంటే ఆకాశము. మరి ఆకాశంలో ఏముంది ఇక్కడ అంటే ఆకాశమే అందే ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ వలననే శబ్దం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆ శబ్దమే ఆకాశం యొక్క గుణము. మరి దాని వలననే చలించింది కాబట్టి వాయువు అనేటువంటి దాని నుండే వచ్చింది కాబట్టి మరి ఇక్కడ వాయువు ఆకాశం నందు తోచింది వాయువు. ఇదంటే మరి ఆకాశము ఆ వాయువునకు ఏది ఆధారం అంటే ఆకాశము. కాబట్టి ఆకాశమునకు ఆధారం ఏది? ఆత్మ. కాబట్టి ఆత్మ ఆకాశములు అనేటువంటివి 2 వేరున్నాయి అంటే లేవు. కాబట్టి అది తల. కాబట్టి తల ఉంటేనే ఈ శరీరానికి ఏమైనా చైతన్యం కానీ పనిచేస్తుంది కానీ మరి అది లేకుంటే ఇది వచ్చింది అనేటువంటిది మాట తలలేని మొండెములా మీరు చెప్తున్నారని చెప్పి మనకు వీరాచారి మహానుభావుడు తెలియజేసినాడు. కాబట్టి వేదాంతులు చెప్పేటువంటి మాట ఏదైతే ఉన్నదో తలలేని మొండెము. కాబట్టి తలతో ఉన్నటువంటి వాడే చైతన్య స్వరూపంతో ఉన్నటువంటి ఆత్మనే ఈ యొక్క శరీరముగా పరిణామం చెంది మరి దేని అందు ఉన్నాడు అంటే శరీరములోనే తాను ఉన్నాడు అని అన్నప్పుడు మరి ఆ శరీరధారి అయినటువంటి ఎరుక వస్తువు గతమైనటువంటిదే కానీ అది అంతనా అంటే అది అంతనా కొంతనా అంటే కొంతనే. కాబట్టి వస్తుగతమైనటువంటిది అది ఆవరణ రూపమైనటువంటిది శరీరం ఎంతవరకు ఉంటుంది? ఆ శరీరం ఎంతవరకు ఉందో అంతవరకే నాలో ఈ ఆత్మ ఉంటుంది. కాబట్టి మరి ఒక కన్ను దోషము అంతటా ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే సముద్రాన్ని మనం చూసినట్లయితే మరి మన చక్షుంద్రియంతో మనం చూసినట్లయితే ఆ దోషం అనేటువంటిది అక్కడ కంటికి ఏం కనబడుతుంది మనకంటే అది అంతటా ఉన్నటువంటిది సముద్రం అంతటా ఉన్నట్లు మనకు కనబడుతుంది. అది అంతటా అన్నప్పుడు అది అంత కదా అంతటా ఉన్నటువంటిది సముద్రము. అక్కడ పోయి చూసినట్లయితే అంతా సముద్రమే కనబడుతుంది. మరి చెరువులో బావిలో కుంటలో చూసినట్లయితే అది కొంతవరకే ఆ మేర వరకే
కనబడుతుంది. కాబట్టి సముద్రము కూడా దానికి ఆవరణం ఉంది కాబట్టి అది ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే పెద్దలు దానికి ఒక ఉపమానంతో మనకు చెప్తున్నారు. ఆ పరిపూర్ణమైనటువంటిది సముద్రము వలె అంతటా ఉన్నది అని తెలుసుకో. అంతటా సముద్రం ఎలా అయితే కంటికి కనబడుతుందో ఆ విధంగా జ్ఞాననేత్రానికి కనబడేటువంటిది, అది యథార్థ జ్ఞానమునకు కనబడేటువంటిది పరిపూర్ణము బట్టబయలు, అది అంతటా ఉన్నటువంటిది. మరి కొంత అంటే ఇది ఒక శరీర ఆవరణగతమైనటువంటిది, ఇది ఎరక అనేటువంటిది వస్తుగతమైనటువంటిది కాబట్టి అది మరి అన్ని రూపాలలో అది కనబడుతుంది. కాబట్టి మరి మనలో కూడా ఆ యొక్క ప్రాణశక్తి మరి బాగా ఉండడం వలన ఇది తెలుసుకుంటుంది. మరి అన్ని ప్రాణులలో అన్ని జీవరాశులు లేదంటే ఉన్నది. ఎట్లా ఉన్నది అది అంటే అది కొంత దాని ఆవరణను బట్టి ఆ తెలివి అంతవరకే ఉన్నది. కాబట్టి మనలో ఒక మనలో మాత్రమే ఇది చైతన్య రూపకంగా 25 ఇంద్రియములతో కూడి ఇది సర్వాన్ని తెలుసుకుంటుంది, తనని తెలుసుకుంటుంది, పరిపూర్ణం తెలుసుకుంటుంది, నేను లేనని కూడా తెలుసుకునేది ఇదే. మరి కాబట్టి ఏ ఉపాధికి ఉన్నది అంటే ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఆ ఉపాధిలో లేదా మరి చైతన్యం అది అజడమా అంటే అదే అజడములుగా ఉన్నది. కాబట్టి చైతన్యమే జడ రూపకంగా ఉన్నది, అదే అన్నిటి అందు అజడ రూపకంగా కూడా చైతన్యమే దాగి ఉన్నది. కాబట్టి లేదు అది వస్తుగతమైనటువంటిది. కాబట్టి మరి అది మధ్యలో అది మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. కాబట్టి నా మధ్యలో మాటలు జరిగినప్పుడు మరి నీవున్నావు, నేనున్నాను. కాబట్టి మరి మధ్యలో ఏది ఉంటుంది అంటే అది ఖాళీ స్థలం అనేటువంటిది ఉంటుంది. ఆ ఖాళీ స్థలం ఏమన్నా మాట్లాడుతుందా అంటే మాట్లాడదు. కాబట్టి ఈ శరీరం అనేటువంటి కొంతలో నేనున్నాను, నీ శరీరం అనేటువంటి కొంతలో నీవున్నావు. కాబట్టి శరీరగతమైనటువంటిది వస్తువు ఎరక చైతన్యం ఇది తెలుసుకుంటుంది, కానీ ఈ ఖాళీ ప్రదేశమైనటువంటి బయలు ఏమైనా తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు. కాబట్టి ఆ విధంగా బట్టబయలు ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు గురుమూర్తి. కాబట్టి ఎరక పరిపూర్ణం కాదు, పరిపూర్ణము ఎరక కాదు. దీని యందు చలించే గుణము ఉంది కాబట్టి, ఎరక యందు చలన రూపమైనటువంటి లక్షణం ఉంది కాబట్టి ఇది అచలము కాదు, ఇది చలించేటువంటిది. కాబట్టి ఇది చలన రూపమైనటువంటిది, అది అచలము బట్టబయలు కాబట్టి దాని యందు ఇది తోచింది. కాబట్టి మరి ఎరక లేనే లేదు. కాబట్టి ఎరక లేనే లేదు అన్నప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క కలలో దోచినటువంటి శరీరము ఎలా తోచిందో అలాగా లేదు కనుకనే మరి ఇక్కడ దోచింది కదా. మరి జాగ్రత్త అవస్థ యందు కూడా ఆ ఎండమావులు ఉన్నట్లు మనకు కనబడుతున్నాయి. కుందేటి కొమ్ము ఉన్నది అన్నట్టు నిజానికి ఉన్నాయా అంటే లేనే లేవు. స్వప్నంలో లేదు. మరి జాగ్రత్తలో ఉంటుందా అంటే జాగ్రత్తలో కూడా లేనే లేదు ఇది. కాబట్టి జాగ్రత్త యందు లేదు, ఇది సుసుప్తి అందు లేదు, ఇది మరణకాలం యందు లేదు. అంతటా ఉన్నటువంటిది అచల పరిపూర్ణ పరబయలు, ఇది కొంతలో ఉన్నటువంటిది. కాబట్టి ఇది వచ్చిపోయేటువంటిది. కాబట్టి ఆకాశం అనేటువంటిది ఆవరణం అనేటువంటి దానిలో పట్టిన అగ్ని, జలము, వాయువు, మరి ఈ చలనాంశం అంతా కూడా ఈ యొక్క 84 లక్షల జీవోపాధులకు అన్నిటికి కూడా అవకాశం ఇచ్చేది అది అవకాశ బయలు, ఎరక బయలే, కానీ పరిపూర్ణ పరబయలు కాదు అని మనకి ఇక్కడ అచల ఋషులు నిర్ధారణ చేసినారు. కాబట్టి మరి అలాంటి లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులు ఎలవలికిరో, ఇతరులు ఎలవలికితే నీకేమిటికి? నే చెప్పిన పద్ధతి ఏదైతే ఉన్నదో అచల ఋషులు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చూసినట్టయితే తనకు మూలము గాను స్థానము కానీ లేనే లేదని, పిదపను తర్వాతను లేనే లేదని, ముందు ఉందని తర్వాత లేదని, చిగ్గులేక ఈ లీల వినకి చికాకు నీకేలా అని చెప్పినాడు కదా భగవత కృష్ణ ప్రభువు. ఒకసారి కనబడుతుందట, ఒకసారి కనబడకుండా పోతుందట. అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి లేదనేటువంటి మాట అది చీకాకు పెట్టే మాటనే, కానీ అది మార్పు చెందేటువంటి లక్షణము ఆ బ్రహ్మమునకు ఉన్నది. కాబట్టి అదే మాయ స్వరూపము. కాబట్టి అదే లేనిది అని తెలుసుకో. ఉన్నది బట్టబయలు అందు, ఇది లేకనే వచ్చినటువంటిది. కాబట్టి చీకాకు నీకేలా వినకి పైన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నది ఇతరులు చెప్పినటువంటి మాటలు ఇది దృష్టిలో పెట్టుకోకు. చీకాకు నీకేలా ఈ సంశయం నీకెందుకు? మరి మేనంద శుద్ధము తానల్దుకొని మళ్ళీ పూని కడిగిన రీతి నవ్వును అంటున్నాడు ఇక్కడ. అంటే శరీరానికి తానే బురద పూసుకొని తానే మళ్ళీ పరిశుద్ధమైనటువంటి జలంతో కడుక్కుంటే అది పోయింది అనే మాట. అది తొక్కుడెందుకు, పూసుకునేందుకు, మళ్ళీ కడుక్కునేందుకు? అది తొక్కకుండా ఉంటేనే నీకు మేలు, కానీ
తొక్కితే మళ్ళీ మేలెందుకు, మేలేమవుతుంది, క్షేమం కాదని చెప్పి సృష్టికి కారణమగు ఎరుకకు మూలమును కారణమును నిర్ణయించుటలో మతవాదులు భిన్న భిన్న కారణాలు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రారంభంలో ఏమీ లేదని, మధ్యలో కొంత కలదని, చివరకు ఏమీ లేదని గజిబిజిగా నిర్ణయించి చెప్తున్నారు కదా ఈ వేదాంతులు ఈ యొక్క మతవాదులు అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలంతా గజిబిజి మాటలు. కాబట్టి ఇది ఎట్లనగా శరీరమునకు బురద తానే పూసుకొని పరిశుద్ధ జలముతో తానే కడుక్కున్న విధముగానున్నది. ఇవన్నీ చీకాకు కలిగించేవి తప్ప భ్రాంతి రహిత విధానమునకు పనికి రావని భాగవత కృష్ణదేశకేంద్రుల వారు అవన్నీ భ్రాంతి కలిగించేటువంటి లక్షణాలు. దాని మీద ఎరకయందే నువ్వు భ్రాంతి ఉంచుకోకు ఎరకయందు. కాబట్టి నేను చెప్పినటువంటి గురు సూచనలో నువ్వు మేల్కొన్నట్లయితే నీకు భ్రాంతి అనేటువంటిది అంటదు. ఆ భ్రాంతి లేనే లేదు. కాబట్టి ఉన్నదనుకోవడమే భ్రాంతి. కాబట్టి అది లేనే లేదు. నేను ఏ సూచన అయితే చేస్తున్నా నా సూచన యందు ఈ లేనే లేదు. కాబట్టి ఎరుక అది లేకపోవడమే భ్రాంతి లేకపోతుంది అనేటువంటి విధానాన్ని మనకు కృష్ణ ప్రభువు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.